శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వాటి నుంచి మొదలయ్యాయి. 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న వేడుకల్లో భాగంగా రేపు స్వామివారి కళ్యాణోత్సవం జరగనుంది. ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి నారా లోకేష్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. బ్రహ్మోత్సవాలు అనేది దాదాపు 15 రోజుల పాటు మన నియోజకవర్గంలో కదిరి పట్టణంలో జరిగేటువంటి ఆనవాయితీ అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని మహద్భాగ్యంగానే భావిస్తారు. అంతేకాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తాదులు తరలించేటువంటి కార్యక్రమం కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్షేత్ర ప్రాశస్తాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వం ఎదుర్కొన్నప్పుడు 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి స్వామివారి కళ్యాణోత్సవం పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఒక జీవోని తీసుకురావడం జరిగింది. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ ప్రాంతానికి పట్ల ఆయన చూపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తెలియజేస్తుంది.